ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నిన్నటి వరకు కార్యక్రమంలో కలుసుకోవడంలో ఎంతో సంతోషం. ప్రపంచమంతటా తీవ్రంగా యుద్ధం జరుగుతున్న వేళలో ఎన్నో వార్తలు మీరు వింటూ ఉన్నారు. గత వారం ఈ ప్రోగ్రాం అందించలేదు, ఈ వారం మీకు అందిస్తూ ఉన్నాం. ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, బైబిల్కి సంబంధిత విషయాలు మనం చూడబోతూ ఉన్నాం. రండి కార్యక్రమంలోనికి వెళ్దాం. సాధారణంగా ఈ కార్యక్రమం ప్రతి వారం అందిస్తూ ఉన్నాం. కొందరైతే ఇన్ఫర్మేషన్ గురించి చెప్పండి, దీని గురించి మాట్లాడండి అని చెప్తూ ఉన్నారు. సామాన్యంగా మన ప్రోగ్రాం ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికని కాదు, బైబిల్లో ఉండే సంభవాలకును ఈరోజు ప్రపంచంలో జరిగేవి కంపేర్ చేసి మనం చెప్తూ ఉన్నాం. అది ఎలా ప్రవచనాత్మక కార్యాలు జరిగిస్తుంది అనేటువంటిదే. ప్రపంచంలో జరిగే అన్ని సంభవాలకు మనం వివరించాలనే అవసరత లేదు కదా, అవసరమైనవే చెప్తున్నాం. సో ఈరోజు మొదటగా ఏం చూడబోతున్నామంటే ఈ వార్ని గురించి చూడబోతున్నాం. ఈ కార్యక్రమం నమోదు చేస్తున్నప్పుడు 5 రోజులు యుద్ధాన్ని ఆపి ఉంచడం గురించి ట్రంప్ అనౌన్స్ చేస్తున్నాడు. ఇరాన్ అంగీకరించలేదు, అది వారు ఒప్పుకోలేదు. మేము ఆ విధంగా చెప్పలేదు అని అన్నారు. కానీ అదే సమయంలో ఇది ఒక మంచి పరిణామంగా చూడబడుతుంది. కానీ ఈ కార్యక్రమం మీ వద్దకు వచ్చేప్పుడు ఎలాగుంటుందో తెలియదు. ఒకవేళ 5 రోజులు ముగిసి ఆ వార్, ఈ లోపల ఈ వార్ కొనసాగే అనేక అవకాశాలున్నాయి. ఎందుకంటే ఇదేదో మరో పెద్ద వార్కి దారితీసే విధంగానే నా దృష్టికి అనిపిస్తుంది. వీళ్ళేదో నిజంగా సమాధానాన్ని కోరుకోవడం లేదు. ఒక పెద్ద బాధింపు ట్రంపును ఇస్రాయేలు సంధించి ఉన్నారు. అంటే ఇస్రాయేల్ న్యూక్లియర్ ప్లాంట్స్ని వారు తాకిడి చేశారు. అమెరికా వారి F-35ని కూడా వారు కూల్చారు. పలుచోట్ల వారి నౌకలు తాకిడికి గురయ్యాయి. ఇటువంటి ఒక పరిణామాన్ని, తాకిడిని వారు ఎదురు చూడలేదు. సో వారు కొంత శ్వాసకి టైం తీసుకుంటున్నారన్నట్టుగానే ప్రపంచానికి అనిపిస్తుందో అందరూ అలాగే చెప్తున్నారు. అయితే దీని వెనుక ఏముంది? తిరిగి ఈ వార్ కంటిన్యూ అవుతుందా అంటే వాక్యం ప్రకారంగా ఎహెచ్కేల్ 38-39 ప్రకారం ఈ వార్ వెళుతూ ఈ వారో లేక దీనితో రష్యా చేరేంతవరకు రావాలి. అప్పుడు దీనితో రష్యా చేరడం, అది మరో ఘట్టానికి వెళ్ళాలి. ఒక్కొక్క చోట చూస్తే ఒక చిన్న బ్రేక్ అయి ఇంకా పెద్దదవుతుంది. ఈ ఉదాహరణకి హమాస్కి ఇస్రాయేల్కి అక్టోబర్ మాసం 23వ సంవత్సరం 7వ తారీఖున ఆరంభమైంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుని పెద్ద లెవెల్కి వెళ్ళింది. అటు తర్వాత ఇరాన్ వారితో ఇప్పుడు అంతకంటే పెద్ద లెవెల్కి వచ్చి చేరింది. అయితే తగ్గిందా అంటే తగ్గలేదు, పెద్దదవుతూ ఉంది. దీని మరో లెవెల్ రష్యా లోనికి రావాలి కదా, అదే ఎహెచ్కేల్ 38. అది ఏ స్థాయికి ఉందనేదే మనం మరొక పాయింట్గా చూడబోతున్నాం. ఇప్పుడు బాగా గమనించినట్లయితే రష్యా అన్ని విధాలుగా మద్దతు ఇస్తామని బహిరంగంగా అనౌన్స్మెంట్ చేసింది. మేము చేయడానికి తయారుగా ఉన్నాము అనేది ఒకవైపుగా చెప్తూ ఉన్నారు. అయితే రష్యా ఇందులో చేరే అవకాశాలు ఉన్నాయా? రష్యాను ఇస్రాయేలు ఢీకొనడానికి అవకాశాలు ఉన్నాయా అని అడిగినట్లయితే ఇప్పుడు ఈ UAE వంటి దేశాలకు డ్రోన్ సహాయం ఎవరు చేస్తున్నారంటే యుక్రెయిన్ చేస్తూ ఉంది. వారే రష్యా నుండి ఈ డ్రోన్ ద్వారా ఎలా ఆపామనే టెక్నాలజీని అందరికీ షేర్ చేస్తున్నారు. ఇప్పుడు వారేం చేస్తున్నారంటే ఇస్రాయేల్కి సహాయపడతామని చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇస్రాయేల్ అడిగింది, ఆ డ్రోన్ టెక్నాలజీ మాకు చెప్పివ్వండి లేక మాకు ఇవ్వండి అని అడిగిన్నారు. ఇప్పుడు గమనించారా? రష్యా వారి శత్రువు ఇస్రాయేల్ స్నేహితుడుగా మారుతున్నాడు. ఆటోమేటిక్గా శత్రువుకి శత్రువు, స్నేహితునికి స్నేహితుడు అన్నట్టుగా ఆ లెవెల్కి వెళుతూ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుందని అడిగినట్లయితే యుక్రెయిన్ వారి డ్రోన్ టెక్నాలజీ వీరు యూజ్ చేస్తున్నప్పుడు రష్యా యుక్రెయిన్ని కొడుతుంది. ఇస్రాయేల్ వారిని తాకే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఇదే ఇప్పుడు ఈ వార్ యొక్క మరో ఘట్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వార్లో 2 బ్యాచ్లు వేరు కావడం మీరు చూడగలరు. US వారికి ఎదురుగా ఎన్నో ఐరోపా దేశాలు కూడాయి. అదే సమయంలో ఆదరించే దేశాలు ఏకమయ్యాయి. ఇటువైపు చూస్తే గల్ఫ్ దేశాలే USని ఎదిరిస్తూ ఉన్నాయి. వారేమనుకుంటున్నారంటే USతో ఉండడం భద్రత కాదు, US ఉందని అనుకున్నాం, అయితే ఇరాన్ నుండి కాపాడేంతగా US లేదనేది వారు చూస్తూ ఉన్నారు. సో మరొక నమ్మకమైన స్నేహితునిగా ఎవరిని చూడొచ్చు? బీబీసీలోనూ దీని గురించి వారు చెప్పున్నారు. వారేం చెప్తున్నారు? రష్యానా చైనానా అని యోచిస్తున్నారు. అయితే రష్యా చైనా అయ్యే అవకాశాలు లేవు, కానీ చివరికి అక్కడే నుంచుంటారు. వారికి నీవు కావలియై ఉండవలెను అని రష్యాను గూర్చి ఎహెచ్కేల్ 38:7లో చెప్పబడుతుంది. ఇప్పుడు ఎలా అమెరికా ఉందో అదే స్థానానికి రష్యా వచ్చి కావలివానిగా మారుతుంది. మారి వీరి నాయకత్వంలోనే జరగాలి. ఇదే మరో ఘట్టంగా ఈ యుద్ధంలో జరిగే ఒక మూవ్. ఇదే జరగాలి. ఇది దాటి ఇస్రాయేల్ సంబంధించి మరొక ముఖ్యమైన విషయం దీని వెనుక చోటు చేసుకుంది. ఇదే మనం తర్వాత చూడబోతున్నాం. ఈ యుద్ధములో ఇస్రాయేల్ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తూ ఉంది. ఇది రమదాన్ నెల, పవిత్రమైన నెల అని చెప్తుంటారు. ఈ నెలలో మీరు గమనిస్తే ఫస్ట్ వారు ఏం చేశారు? ఆ మాస్క్ వారు కంట్రోల్ క్రిందకి తెచ్చారు. కొన్ని రోజులు అంటే 2-3 రోజుల తర్వాత వారు ఏం చెప్పారని చూస్తే ఈ మాస్క్ని క్లోజ్ చేయడం వల్ల వారు లోనికొచ్చి ప్రార్థన చేయకూడదు అనేది కూడా వారు చెప్పున్నారు. ఆ తర్వాత ఏం చెప్పనారంభించారంటే ఈ మాస్క్ పైన క్షిపణులు ఎగురుతున్నాయి. ఈ పవిత్ర మాసంలో క్షిపణుల ద్వారా ఇరాన్ వారు దాడి చేస్తున్నారు, ఇదే వారి భక్తి అనే సమాచారాన్ని తెలియజేశారు. అది దాటించి మరొకటి చూస్తే ఇరాన్ నుండి వచ్చిన ఒక మిసైల్
దాదాపుగా 1 కిలోమీటర్ లోనికి, ఇంకా చెప్పాలంటే అలక్సా మాస్క్ కాంపౌండ్లో పడింది. అంటే దాని ప్రక్కన 700 మీటర్లు అనేది చెప్తూ ఉన్నారు. అక్కడొచ్చి పడింది. ఇప్పుడేం చెప్తున్నారు చూడండి, పవిత్ర నెలలో దీనిని తాకుతూ ఉన్నారు, ఇదే వారి మత సంబంధమైన పవిత్రత అని చెప్తూ ఉన్నారు. బాగా గమనిస్తే ఈ వార్ ఆరంభించింది అక్టోబర్ 23లో ఈ స్థలం కోసమే ఆరంభించారు. ఆ స్థలాన్ని హమాస్ వారు కోరుకున్నారు. ఇప్పుడు ఆ స్థలాన్నే వీరు ఎదురు చూస్తున్నారు. ఇదే 2 స్టేట్ సొల్యూషన్గా యుఎన్లో వెళుతూ ఉంది. ఇప్పుడు ఆ స్థలములో సమస్య ఆరంభమవుతుంది. ఈ 2 వారాలుగా చూస్తే ఆ స్థలాన్ని గురించి ఇస్రాయేల్ చెప్తూనే ఉంది. వీరెవరు చెప్పడం లేదు, అందరూ ఇరాన్, అమెరికా గురించే చెప్తూ ఉన్నారు. అయితే ఇస్రాయేల్ మాత్రం ఈ స్థలాన్ని గూర్చి మాత్రమే చెప్తూ ఉంది. ఇప్పుడు వారు ఈ స్థలములో మరొక ఘట్టం మూవ్ ఒకటి చేస్తారు. ఇదే మనం చాలా కాలంగా చెప్తూ ఉన్నాం. ఈ స్థలాన్ని వారు పూర్తిగా చేతిలోనికి తీసుకుంటారు. తీసుకోవడానికైనా అన్ని పనులు వారు చేస్తారు, లేక జరుగుతుంది. ఒక భూకంపమో లేక యుద్ధమో పడుతున్న మిసైలో 700 మీటర్ల అవతల పడింది కదా, అది ముందుగా పడే అవకాశాలు ఉన్నాయి. ఎలాగో ఒకటి ఈ స్థలమంతా కూడా వారి చేతి క్రిందికి వెళుతుంది. 3వ దేవాలయాన్ని కట్టడానికైనా పనులు జరిగించడానికైనా ఆ స్థలము వారికి దొరుకుతుంది. దానినే ఇప్పుడు వారు ఆరంభించి ఉన్నారు. బహుశీఘ్రముగా ఈ స్థలం మాకు దక్కింది అని చెప్పే ఒక స్థితి, ఒక వార్త వస్తుంది. అదిను మీరు చూస్తారు. ఇదే ఈ యుద్ధ ఆరంభము, దాని యొక్క ముగింపుగా ఉండబోతుంది. అటు తర్వాత పెద్దగా యుద్ధాలు అన్ని కూడా వారు చేస్తారు. అయితే ఆరంభించిన ఉద్దేశం అదే. ఈ స్థలం ఎవరి చేతికెళ్తుందనేది ఇప్పుడు అధికంగా ఆ స్థలాన్ని గూర్చి ప్రస్తావిస్తున్నారు. బహుశీఘ్రముగా ఆ స్థలాన్ని గూర్చిన ఒక వార్త వస్తుంది. ఈ వార్తే క్రైస్తవులకు, వారికి దానికి సంబంధం లేదు, అయితే క్రైస్తవులకి చివరి కాలానికైన ఒక ముఖ్యమైన చిహ్నమని ముందుగానే వీటిని గూర్చి చెప్పుకున్నాం, సందేశాలిచ్చాం. అటువైపుగానే ఇది వెళుతూ ఉంది. చివరిగా ఒక కార్యాన్ని నేను చెప్పి ఈ నిన్నటి వరకును ముగించబోతున్నాను. ఇప్పుడు సమీపములో 10కి 9 సంస్థలు తమ ఉద్యోగస్తులను పని నుండి తొలగిస్తూ ఉన్నారు. సర్వేలో వారేం చెప్తున్నారంటే, 10కి 9 సంస్థలు ఏం చెప్తున్నాయంటే, మాకు ఏఐ టెక్నాలజీతో ఉండే ఇవి మాకు చాలు, మాకు మనుషులు అక్కర్లేదు అంటున్నారు. కొంచెం కొంచెంగా ఉద్యోగస్తులను తొలగిస్తూ ఉన్నారు. అంటే మనిషిని రీప్లేస్ చేయడానికి ఈ ఏఐ టెక్నాలజీ, తర్వాత ఏజీఐ టెక్నాలజీ ఇటువంటివి వస్తున్నాయి కదా, వీటినే మనం ఎంతో కాలంగా చెప్తూ ఉన్నాం. మనిషికి మారుగా ఇది వస్తుంది, తర్వాత మనిషిపై ఆధిపత్యం చేస్తుంది, చివరికి దేవునికి మారుగా దాన్ని తీసుకొచ్చి నుంచోబెడతారని. దానికైనా అన్ని పనులు చేయనారంభిస్తున్నారు. ఒకవైపు యూరోపియన్ యూనియన్ తమ బలాన్ని, ఆధిపత్యాన్ని స్థిరపరచుకుంటున్నారు. ఒకవైపు ఏఐ టెక్నాలజీ పైకొస్తుంది. ఒకవైపు యుద్ధపు వార్తలు వెళుతూ ఉన్నాయి. అన్ని వైపులా రాకడకైన సూచనలు 100% జరుగుతూ ఉన్నాయి. మనం అతి ముఖ్యమైన కాలఘట్టంలోని జనులుగా ఉన్నాం. ప్రభువు చిత్తమైతే ఈ కాలఘట్టంలో ప్రభు రాకడను మనం ఎదుర్కోవడానికి గొప్ప అవకాశం ఉంది. వేచి ఉందాం. రాకడ ఆలస్యమైతే మరలా కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.